అసలే అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడ్డ పార్టీకి నేతల ఆధిపత్య పోరు ఇప్పుడు మరో తలనొప్పిగా మారిందట. ఆ నియోజకవర్గం వాళ్లకు సిట్టింగ్ స్థానం అయితే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. అక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన నేతలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారట. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలతో ఆ పార్టీలో మరింత గందరగోళం చెలరేగుతోందట. నోటి దాకా వచ్చిన ముద్ద చేజారిపోయినట్లు మున్సిపాలిటీని చేజార్చారని మాజీ ఎమ్మెల్యేపై మరో నేత మండిపడుతున్నారట. దీంతో ఆ పార్టీలో చిచ్చు మరింత రగిలిందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? గత ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఘోర పరాభవం పొందిన అసెంబ్లీ నియోజకవర్గం కల్వకుర్తి. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఆ పార్టీ 3వ స్థానంలో నిలిచిన ఏకైక అసెంబ్లీ సెగ్మెంట్ ఇది. అయితే ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో అంతగా రాజకీయ హడావిడి కనిపించలేదు. ఓటమి కారణంగా కొన్నాళ్ల పాటు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఈ 2 పార్టీల నేతలు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు 2 పార్టీల నేతలు యాక్టివ్ అయ్యారట. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు నియోజకవర్గంపై ఫోకస్ పెంచారని టాక్. అయితే అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీల విషయం పక్కన పెడితే కల్వకుర్తి బీఆర్ఎస్ లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే నియోజకవర్గంలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఒక వర్గంగా, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా మరో వర్గంగా తయారయ్యారట. ఈ 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో గులాబీ పార్టీలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయని సమాచారం. గడిచిన కొన్నాళ్లుగా ఈ ఆధిపత్య పోరు అంతర్గతంగా ఉండేదని, అది ఇప్పుడు బహిర్గతమైందంటున్నాయి పార్టీ శ్రేణులు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం నిర్వహించిన సమావేశంలో ఆమన్గల్ మున్సిపాలిటీ చేజారిన పరిణామాలపై వెంకటేష్ గుప్తా నిలదీశారు. మెజారిటీ కౌన్సిలర్ స్థానాలు గెలిచినా బీఆర్ఎస్ కు మున్సిపల్ పీఠం దక్కకపోవడానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవే కారణమని ఆయన పరోక్షంగా ఆరోపించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ పార్టీ విప్ జారీ చేస్తే అది అధికారులకు అందజేయలేదని, ఆ విప్ ను జైపాల్ యాదవ్ తన దగ్గరే ఉంచుకున్నారని వెంకటేష్ ఆరోపించారు. వేటు వేయడానికి హైకమాండ్ సిద్ధంగా ఉన్నా పార్టీ మారి చైర్మన్ అయిన పట్లా నాయక్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదని వెంకటేష్ ఘాటుగా ప్రశ్నించారు. దీనికి జైపాల్ యాదవ్ వర్గం అభ్యంతరం తెలిపింది. దీంతో ఒక్కసారిగా 2 వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనతో జైపాల్ యాదవ్, వెంకటేష్ గుప్తా మధ్య ఆధిపత్య పోరు తొలిసారిగా రచ్చకెక్కిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నియోజకవర్గంపై ఫోకస్ తగ్గించడంతో వెంకటేష్ గుప్తా తెగ హడావుడి చేశారట. పార్టీ పెద్దలతో తనకున్న పరిచయాలతో కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకున్నారట. దీంతో విషయం గ్రహించిన జైపాల్ యాదవ్ తిరిగి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారని టాక్. అప్పట్నుంచి ఆయన తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వెంకటేష్ గుప్తా తనకు పక్కలో బల్లెంలా తయారయ్యారని జైపాల్ యాదవ్ భావిస్తున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోందట. కల్వకుర్తి బీఆర్ఎస్ లో ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న ఆధిపత్య పోరు రచ్చకెక్కడం గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. 2 నేతలు వర్గపోరు పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని గులాబీ క్యాడర్ కోరుతోందట.